జై శ్రీమన్నారాయణ. ఇది నాటుకోడి అండి. నాటుకోడి వండుతున్నాను. నాటుకోడి తెచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసి కడిగేసి నీళ్లు వార్చుకొని పెట్టుకోవాలి. మస్టర్డ్ ఆయిల్లోనే వండుతానండి నేను నాన్ వెజ్ ఎప్పుడుని. ఏమీ చేదు రాదండి. కొంచెం కొలెస్ట్రాల్స్ తక్కువ ఉంటుందని ఈ ఆయిలే వాడతాం అనమాట. చూడండి, ఒక గరిటెడ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కొంచెం ఇలా పొగరానిచ్చేలాగా వెచ్చబెట్టుకోవాలి. దీంట్లో అంతేనండి, ట్రిక్ ఏమి ఉండదు. మామూలుది అయితే మనం కొంచెం వెచ్చబెట్టి వేస్తాం. దీనికి మాత్రం కొంచెం ఎక్స్ట్రాగా వెచ్చబెట్టాలి అంతేను. బిర్యానీ ఆకు, సోంపు వేసాను, షాజీరా ఈ 3 వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఆ చికెన్ అదే ఆ నాటుకోడిని శుభ్రంగా వేయించాలన్నమాట అండి. మగ్గిపోయేటట్టు వేయించాలి. వేయించిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం చికెన్ వండుకోవాలన్నమాట. నేను మ్యారినేట్ చేసి పెట్టి ఇలా కాదండి, పాత స్టైల్లోనే వండుతాను నేను. చాలా బాగా వస్తుంది. మీరు చేసి చూడండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది అంటే ఎక్కువ గ్రేవీ అవసరం లేదండి, మాకు కొంచెం గ్రేవీ సరిపోద్ది. వేపిన చికెన్ పక్కన పెట్టానండి. మళ్ళీ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వేసి ఇంకొక రెండు చెంచాలు వేస్తే సరిపోద్దండి. ఆయిల్ వేసి ఇందులో పుదీనాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి అప్పుడు మళ్ళీ వేయించాలి. నాకు ఒక చేతిలోని కెమెరా ఉండబట్టి రెండో చేతితోటి చేస్తున్నాను. అందుకని విజువల్ సరిగా లేదు, సారీ అండి. ఈసారి అలాగా కాకుండా బాగా చేస్తాను. ఇక ఉల్లిపాయలోని పుదీనాకు వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇక చూడండి, చికెన్ ఎలా వేగిందో. నాటుకోడి దగ్గరగా వేగిపోవాలండి. వేగిపోతే మగ్గినట్టుగా చాలా రుచిగా వస్తుంది కూర. ఇదిగోండి, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చెంచాన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది వేసి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం మీకు రుచికి తగ్గట్టు అండి. మీరు ఎంత వేసుకుంటే అంత. పసుపు వేసాను, 2 చెంచాలు మామూలు కారం, 1 చెంచా ఏమో కాశ్మీరీ లాల్ మిర్చి. ఇది ఎక్కువ వాడతామండి మేము కలర్ కోసం. ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని దీన్ని వేయించండి. వేయిస్తుంటే ఇది అడుగంటి మాడిపోద్ది. నీళ్ళేసి వేయించాలి. ఇది చూడండి, ఇది చికెన్ మసాలా. చికెన్కైనా మటన్కైనా ఏదైనా అవే ఇంగ్రీడియంట్స్ కదండి, అదే మసాలా ఉంటుంది. నేనేమో అవన్నీ బయట నుంచి ఏమీ కొనితేనండి, ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. తయారు చేసుకుని ఉంచుకుంటాను. చూడండి, దీంట్లో తయారు చేసింది. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తాను. 3 పచ్చిమిరపకాయలు వేసానండి అందులోని. చూడండి, అడుగు అంటేస్తుంది కదా. కొంచెం ఒక 2 చెంచాలు నీళ్ళేసి వేయించామనుకోండి, అడుగంటదు, చాలా బాగుంటుంది. మనం నార్మల్గానే మామూలు చికెన్ వండుకున్నప్పుడు పెరుగు వేస్తాం కదండి, దీనికి పెరుగు అవసరం ఉండదు. అవసరం లేకుండానే చాలా రుచిగా వస్తుందండి. నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వండి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చింది. ఈ విధంగా వండితే ఎలా వచ్చిందని ఒకసారి కామెంట్ చేయండి. నాకు బాగా అనిపిస్తుంది మీరు కామెంట్ చేస్తే. అది వేసి కొంచెం చికెను కింద మీద బాగా కలిపిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు, మీకు ఎంత గ్రేవీ కావాలో అంత నీరు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి 4 విజిల్స్ అండి. 4 విజిల్స్ రావాలి. కానీ మంట మాత్రం మీడియంలోనే ఉంచాలన్నమాట. ఎందుకంటే నాటుకోడి కూర కదండి, అది చిన్న మంట మీద అయితే బాగా ఉడుకుద్ది. చూడండి, మీకు ముక్క నేను చూపిస్తాను. 4 విజిల్స్ తర్వాత మెత్తగా ఉడుకుతుందండి. మన మామూలు చికెన్ ఎలా ఉడుకుతుందో అలానే ఉడుకుతుంది. తినటానికి అసలు మీకు ఏమీ ఇబ్బంది ఉండదన్నమాట. నాటుకోడి గట్టిగా ఉంటుంది అన్నది ఏమి ఉండదు. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇది ఏం చేయాలంటే మళ్ళీ నీరులాగా ఉంది కదండి, ఇది మళ్ళీ కొంచెం దగ్గర చేయడానికి కొంచెంసేపు పొయ్యి మీద పెట్టామనుకోండి, దగ్గరికి అయిపోతుంది గ్రేవీ. తినటానికి అప్పుడు బాగుంటుంది అనమాట. మీరు ఎంతేనండి, కొత్తిమీర వేసుకొని దించుకొని సర్వ్ చేసుకోవడమేను. నా వీడియో ఎలాగొచ్చిందో మీరు కంపల్సరీగా నాకు చెప్పండి. వండి కామెంట్ చేసి నాకు చెప్పండి. చూడండి, ఇంతేనండి, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ అండి. వీడియో